ఇదే రైట్ అనుకుంటా, అవతల రైటే కానీ కానీ మాకే ఆ దయ్యాలనేవి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి మమ్మల్ని. అది ఇప్పుడే నేను వస్తుంటే గుంత కూడా కనిపించలే మాకు అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నామంటే కుందన్ బాగ్ దయ్యాల కొంప దగ్గర పోతున్నాం. ఇక గిట్లు ఉంది. ఆ గుంత కూడా కనిపించలే. ఎట్లా అంటే నైట్ పూట దయ్యాలు వస్తున్నాయి ఏమొస్తున్నాయి ప్రతి ఒక్కరు అంటున్నారు అనమాట. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ అవి ఉన్నాయి అని చెప్పి చూసినాం. జస్ట్ మిస్ మేమైతే అవి దయ్యాలు పడేసినాయో లేకో మేము పడ్డాం మాకైతే అర్థం కాలే. పోతున్నాం అక్కడ మీకు చూపిస్తా చూద్దాం. ఇక్కడ అడుగుతున్నాం. ఇక్కడ దయ్యాల బిల్డింగ్ కిదర్ ఆగేసే. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడు ఆ అడ్రస్ అడిగినామైనాని అది కూడా ఆయన హిందీలో చెప్పిండు. మనకు వస్తుంది కాబట్టి చేసినాం. పోతూనే ఉన్నాము కానీ దారి అయితే అర్థమవుతలే మనకు. చూడురిగో గిట్లుంది దారి. ఈ లోపల దయ్యాల బిల్డింగ్లు అంటారు, ఆ బిల్డింగ్లు అంటారు. తెలుసుగా మనకు దయ్యాలు గీయాలంటే మనమే దయ్యాలం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేనా ఎందుకు ఒకసారి చూడు అనిపిస్తుందా? అది కాదా వీళ్ళని వచ్చేటోళ్ళని అడుగుదాం. ఇక్కడ దయ్యాలేడు మేము చూద్దాం. ఈ నైట్ పూట వీళ్ళు వస్తారు. బాబుని అడుగుదాం. బ్రో ఇక్కడ దయాల బిల్డింగ్ ఏడా? కుందన్ బాగ్ బిల్డింగ్ ఏడా? పక్కన సెల్సీ ఉంటుంది, సెల్సీ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది. ఎందుకంటే అదే మెయిన్ రోడ్ ఇదే రూట్లోనా గల్లీనా? ఇదే రూట్లో పాండబ్బ అనిపిస్తుంది. పాండబ్బ రైట్. ఓకే పాండబ్బ ఖమ్మం పాండబ్బ. ఓకే పక్కన సెల్సీ షాప్ అని అది సెల్సీ కదా. అవునవును. ఇదే రోడ్డు దీని పక్కన ఇడబోతుంది. అది కాదన్న ఇంతకు ముందు చూసినాం మేము. సరే అన్న ఇట్లా చక్కగా రైట్ కొట్టాడు పోలీసులు ఉంటారు వాళ్ళతో మాట్లాడు. అవునా? అదైతే తీసుకెళ్ళిపోతారు మిమ్మల్ని. అదైతే పట్టించేస్తారు. అదే బుద్ధంగా ఆడికెళ్ళిపోయి మీకేముండదు. కాలాడు ఈ రైట్ గల్లీలో అనుకుంటా అక్కడ పోలీసులు ఉన్నారు అన్న. అది కూడా దయ్యాలేదేనా? ఏముండదు అన్న. కాలేదు ఏంటంటే పాత బిల్డింగ్ అది ఎంకల్కుంటే అందరు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తున్నారని జంగల్ నల్ల నల్ల ఉంటుంది. అది పెద్ద అయిపోయింది ఇబ్బంది. ఓకే ఓకే అక్కడ నేనంట ఆడ పోలీసులు మీదికి ఎక్కినాక రైట్ సైడ్ పాండబ్బ పక్క పాండబ్బ వస్తుంది అంట. పక్కన సెల్సీ అని షాప్ ఉంటుంది. ఆడ సెల్సీ ఇదేమో ఆడ ఇల్లు ఉంటుంది. రైట్. అప్డేట్ ఏంటంటే మనము గాయస్ అనుకోకుండా వచ్చినాము కానీ అది కాదంట. రియల్ దయ్యాల బిల్డింగ్. మేము ఇప్పుడు తీసుకోయేది రియల్ దయ్యాల బిల్డింగ్ అనమాట. భయం అవుతుంది. అందరు అనుకుంటారు కాకపోతే అది అని అనుకుంటున్నారు దయ్యాల బిల్డింగ్. అసలు అది యాక్చువల్లీ అది రియల్ బిల్డింగ్ కాదు. రియల్ బిల్డింగ్ దగ్గరికి మేము మిమ్మల్ని తీసుకోబోతున్నాం. అతను ఆ పూరోడు వచ్చేసి పాండబ్బ ఏదో సెల్స్ అన్నాడు. దాని గురించి వెతుకుతున్నాం. చర్చ్ ఉందంట, అది కూడా చూపిస్తాం. ఒక్కసారి ప్లే. ఇది సెల్సీ అన్నాడు. సెల్సీ అన్నాడు. ఒక పాండబ్బ అన్నాడు. ఒక పాండబ్బ అదే రైట్ సైడ్ ఉంటుంది అన్న. సెల్సీ ఇదే ఆ బిల్డింగ్. సెల్సీ ఇది సెల్సీ ఇదేనా? పక్కకు అన్నాడు. ఇదేనేమో. గాయస్ భయం అవుతుంది నాకైతే. గజ అనుకుంటున్నా నేను. అదేమో బల్బులు అనేటివి ఆరిపోతున్నాయి. ఆ పూరడు చెప్పింది అయితే సెల్సీ ఇదే, దాని పక్కకి అని చెప్పింది ఇదే బిల్డింగ్. అది నేనైతే ఇదే అనుకుంటున్నా కానీ లైట్లు అయితే వేసి ఉన్నాయి. పక్కకు పోదాం చూద్దాం. ఒకసారి ట్రై చేద్దాం. పక్కకు ట్రై చేద్దాం. అరే ఇదేనా? ఏం లేదు బట్టలు అవి ఇగో ఈ రైట్ తీసుకోమన్నాడు. ఈ రైట్ దగ్గర ఉందని చెప్పిండు భూత్ బంగ్లా. ఉండేనా కూడా? ఒక్కసారి దింపు. నాకు ఎట్లెట్లనో అనిపిస్తుంది. నాకే చుక్కలు డిమ్ అవుతున్నాయి. ఏదిరా ఇంకా లోపలికి ఏడ పోతావురా? చాలా డేంజర్ ఉందిరా. ఇదే మరి రైట్ రా.
రైట్ గాన్ ఇదే ఇదేనా ఇదే అదే చూసిరా ఫ్రెండ్స్, ఇగో మర్రి చెట్టు ఉంది, ఇదే ఇగో ఇదే చూసుకోరు ఇది ఎంత డేంజర్ ఉందో చూడరు మీరే. అట్లా కెంచి వెళ్తారు పబ్లిక్, ఇట్లా కెంచి పోతారు. చూసిరు కదా, ఇగో చింత చెట్టు ఉంది, ఇదే వాళ్ళు చూసిరు కదా గిట్లుంది, గిట్లుంటుంది మనం వస్తే. కానీ అమ్మో వద్దు లోపలికి, ఇప్పుడు నాకు భయం అవుతుంది. ముందే తీగలు చూడు ఎట్లున్నాయి అవన్నీ, అవో చాలా డేంజర్ ఉన్నాయి అవన్నీ. పో మరి ఒకసారి లోపల పోయిరా, పట్టుకోరా నర్రా